హలో గైస్, జనరల్గా చిన్నప్పుడు ఎవరైనా సరే ఎక్కువగా కార్టూన్ ఛానల్స్ అనేవి చూస్తూ ఉంటారు. మీరు కూడా చిన్నప్పుడు కార్టూన్ ఛానల్స్ చూస్తుంటారు కదా. బట్ నేను మాత్రం కార్టూన్ ఛానల్స్ తో పాటు నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్, డిస్కవరీ ఛానల్, యానిమల్ ప్లానెట్ లాంటి ఇన్ఫోటైన్మెంట్ ఛానల్స్ కూడా చూసేవాడిని. మేబీ నాలాగే మీరు కూడా చిన్నప్పుడు ఈ ఇన్ఫోటైన్మెంట్ ఛానల్స్ ని చూస్తుంటే కింద కామెంట్ బాక్స్ లో చెప్పండి. యాక్చువల్లీ నేను ఈ ఛానల్స్ ని చూడడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, ఇందులో సర్వైవల్ కి సంబంధించిన షోస్ వచ్చేవి, సైన్స్ కి సంబంధించిన షోస్ వచ్చేవి, హిస్టరీకి సంబంధించిన షోస్ వచ్చేవి, అండ్ స్పేస్ కి సంబంధించిన షోస్ కూడా వచ్చేవి. ఈ షోస్ అన్ని చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండేవి అండ్ ఎన్నో కొత్త విషయాలు కూడా తెలిసేవి. దాంతో నేను చిన్నప్పుడు ఈ ఛానల్స్ చూడడం స్టార్ట్ చేశాను. బట్ నా చిన్నప్పుడు వచ్చిన షోస్ అనేవి ఇప్పుడు ఈ ఛానల్స్ లో రావడం లేదు అండ్ ఈ ఛానల్స్ కి పాపులారిటీ కూడా తగ్గిపోయింది. అండ్ రీసెంట్లీ ఒక న్యూస్ చూశాను. అదేంటంటే నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ ఉంది కదా, ఆ ఛానల్ ని ఇంకా ఆపేస్తారంట, టీవీలో కూడా రాదని ఒక న్యూస్ చూశాను. అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదులే గానీ అది చూసిన తర్వాత చాలా బాధేసింది. ఎందుకంటే నాకు స్పేస్ అంటే చాలా ఇష్టం. స్పేస్ గురించి ఒక టైప్ ఆఫ్ క్యూరియాసిటీ ఉంటుంది నాకు. అంటే స్పేస్ ని ఎక్స్ప్లోర్ చేసే వీడియోస్ గానీ, టీవీ షోస్ గానీ నేను ఎక్కువగా చూసేవాడిని. అండ్ అలాంటి టీవీ షోసే ఈ నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్లో వచ్చేవి. అండ్ అలాంటి ఛానల్ ని ఇప్పుడు ఆపేస్తున్నారని తెలిసిన తర్వాత ఏదోలా అనిపించింది. అందుకే ఈ ఇన్ఫోటైన్మెంట్ ఛానల్స్ గురించి ఒక వీడియో చేద్దామని ఫిక్స్ అయ్యాను. అందుకే ఈ వీడియో చేశాను. అండ్ ఇప్పుడు ఈ వీడియోలో నేను ఆ ఛానల్స్ లో చూసిన షోస్ ఏంటి, ఆ షోస్ లో కంటెంట్ ఎలా ఉండేది అని గుర్తు చేయబోతున్నాను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. అండ్ ఈ లిస్ట్ లో ఫస్ట్ వన్ వచ్చేసి బ్రెయిన్ గేమ్స్ అనే షో. ఇది నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్లో వచ్చేది. ఈ షో యొక్క కాన్సెప్ట్ ఏంటి అంటే, ఒక మనిషి మెదడు ఎలా పనిచేస్తుంది, బ్రెయిన్ ఫంక్షన్ అనేది ఎలా ఉంటుంది, ఒక మనిషి మెదడుని ఎన్ని రకాలుగా తికమక పెట్టొచ్చు, ఇలాంటి కాన్సెప్ట్లు అన్నీ ఉంటాయి. అండ్ వీటన్నిటిని జేసన్ సిల్వియా అనే ఒక హోస్ట్ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ట్రస్ట్ మీ, ఈ షో అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ షో కూడా ఇదే. ఈ షోలో చాలా రకాల కేటగిరీస్ ఉంటాయి. లైక్ మ్యాజికల్ ట్రిక్స్ ఉంటాయి, ఇల్యూజన్స్ ఉంటాయి, లాజికల్ క్వశ్చన్స్ ఉంటాయి, లాజికల్ గేమ్స్ ఉంటాయి, పజిల్స్, ఇలా చాలా రకాలు ఉంటాయి. అండ్ నేను అవన్నీ చూసి ఆ ట్రిక్స్ అన్నిటిని స్కూల్లో మా ఫ్రెండ్స్ ముందు చేసి చూపించేవాడిని. అది చూసి మా ఫ్రెండ్స్ అందరూ వామ్మో వీడికి తెలివితేటలు ఎక్కువే ఉన్నాయో అనేవాళ్ళు. పాపం మా ఫ్రెండ్స్ గొర్రెనాయాళ్ళు కనిపెట్టలేకపోయారు, కానీ ఆ ఫీలింగ్ మాత్రం మస్తు ఉండేది అసలు. అండ్ ఆ ట్రిక్స్ అనేవి ఎలా ఉంటాయంటే, ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఒక టేబుల్ మీద $100 పెడతాడు అండ్ వీడియోలో చూపిస్తున్నట్టు గాల్లో ఆ పొజిషన్ లో చేతులు పెడతారు. ఇప్పుడు పైన పర్సన్ యొక్క చేయి కదలడం చూసి కిందున్న పర్సన్ వెంటనే ఆ డబ్బులు అనేవి తీసుకోవాలి. అండ్ మనం ఏమనుకుంటామంటే, కిందున్న పర్సన్ తొందరగా తీసుకుంటాడు అనుకుంటాం, కానీ పైన పర్సన్ తొందరగా తీసుకుంటాడు. అది ఎలాగో వీడియోలో చూడండి. అండ్ నేను ఇది ప్రాక్టికల్ గా ట్రై చేసి చూశాను అండ్ నేను చాలా సార్లు గెలిచాను కూడా. మీరు కూడా మీ ఫ్రెండ్స్ తో ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ ఈ షోలో లాజికల్ క్వశ్చన్స్ కూడా ఉంటాయని చెప్పాను కదా, అందులోంచి ఇప్పుడు ఒక క్వశ్చన్ వదులుతాను. మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్ లో చెప్పండి. అండ్ ఆ క్వశ్చన్ ఏంటి అంటే, సపోజ్ నువ్వు ఒక బస్సు నడుపుతున్నావు మావా. ఆ బస్సులో 10 మంది ప్యాసింజర్లు ఉన్నారు. అండ్ ఇప్పుడు ఆ బస్సు ఒక బస్ స్టాప్ దగ్గర ఆగింది. ఆ బస్ స్టాప్ దగ్గర 3 ఎక్కారు, 4 దిగారు. అండ్ తర్వాతి బస్ స్టాప్ దగ్గర 2 ఎక్కారు, 4 దిగారు. అండ్ దాని తర్వాతి బస్ స్టాప్ దగ్గర 1 ఎక్కాడు, 3 దిగిపోయారు. అండ్ లాస్ట్ బస్ స్టాప్ దగ్గర ఒక్కడు మాత్రమే బస్ ఎక్కాడు, ఎవరు దిగలేదు. సో ఇప్పుడు ఆ బస్ డ్రైవర్ ఏజ్ ఎంత ఉంటుంది, అంటే వయసు ఎంత ఉంటుందో చెప్పగలరా? ఈ క్వశ్చన్ కి ఎవరికైనా ఆన్సర్ తెలిస్తే జెన్యున్ గా కామెంట్ బాక్స్ లో చెప్పండి. చీటింగ్ మాత్రం చేయొద్దు ప్లీజ్. అండ్ నేను ఆన్సర్ వీడియోలో చెప్పను, సో చూద్దాం కామెంట్ బాక్స్ లో ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ చెప్తారో. అండ్ మీరు దీని గురించి ఆలోచిస్తూ ఉండండి, నేను తర్వాత షో గురించి చెప్తాను. ఆ షో నేమ్ వచ్చేసి సైన్స్ ఆఫ్ స్టూపిడ్. ఇది కూడా నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్లోనే వచ్చేది. ఈ షో యొక్క కాన్సెప్ట్ ఏంటి అంటే, ఇంటర్నెట్ లో కొన్ని ఎక్స్పెరిమెంటల్ వీడియోస్ ఉంటాయి కదా, ఆ ఎక్స్పెరిమెంటల్ వీడియోస్ అనేవి కొన్ని ఫెయిల్ అవుతూ ఉంటాయి. ఆ ఫెయిల్ అవ్వడానికి రీజన్ ఏంటి, అందులో ఉన్న సైన్స్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ఈ షోలో మెయిన్ హైలైట్ ఏంటి అంటే, మన ఇండియన్ యాక్టర్ అయిన మనీష్ పాల్ యొక్క హోస్టింగ్ అండ్ కామెడీ. అతను కామెడీతోనే సైన్స్ ని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అండ్ అతనికి తెలుగు డబ్బింగ్ చాలా బాగుండేది, చాలా ఫన్నీగా ఉండేది. అంటే ఫన్ ప్లస్ ఎడ్యుకేషన్ అనమాట. అండ్ మీలో ఎవరైనా ఈ సైన్స్ ఆఫ్ స్టూపిడ్ షో చూసిన వాళ్ళు ఉంటే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ షో నేమ్ వచ్చేసి రివర్ మాన్స్టర్స్ అనమాట. ఇది యానిమల్ ప్లానెట్ లో వచ్చేది. ఈ షో యొక్క కాన్సెప్ట్ ఏంటి అంటే, ఇందులో జెర్మీ వేడ్ అనే ఒక బయాలజిస్ట్ ఉంటాడు. ఇతను ఏం చేస్తాడంటే, కొన్ని ప్రదేశాల్లో కొన్ని మిస్టరీస్ ఉంటాయి కదా, లైక్ ఒక పర్సన్ ఒక నదిలోకి వెళ్ళిన తర్వాత అతను ఏదో కరిచింది, ఏదో అయిపోయింది, ఇలాంటి మిస్టరీస్ ఉంటాయి కదా, వాటిని వెతుక్కుంటూ వెళ్తాడు అనమాట. అండ్ ఎపిసోడ్ చివరిలో అది నిజమా అబద్ధమా, లేదా ఒక మిత్, ఒక అపోహ మాత్రమేనా, ఇలాంటివన్నీ మిస్టరీస్ అన్నిటిని ప్రూవ్ చేసి చూపిస్తాడు. అండ్ నేను ప్రామిస్ చేసి చెప్తున్నాను, కేవలం ఇతని వల్లనే నేను వాటర్ ఉండే ప్రదేశాలకి వెళ్లడమే మానేశాను. ఎందుకంటే ఇతను ఒక రోజు ఒక రియల్ ఇన్సిడెంట్ గురించి చెప్పాడయ్యా. అది విన్న తర్వాత నుంచి నాకు గూస్ పింపుల్స్ వచ్చేసాయి. అప్పటి నుంచి వాటర్ ఉండే ప్రదేశాలకి వెళ్ళడానికి నాకు భయం పుట్టుకొచ్చింది. అండ్ ఆ ఇన్సిడెంట్ ఏంటి అంటే, ఒక అబ్బాయి ఒక నదిలోకి స్నానం చేయడానికి వెళ్ళిండంట. అప్పుడు ఒక చిన్న చేపో లేదా ఒక పారాసైటో, సరిగ్గా నాకు గుర్తులేదు, అది ఆ అబ్బాయి యొక్క పురుషాంగంలోకి, అంటే చిన్న భాషలోకి దూరిపోయిందంట.
అండ్ ఆ అబ్బాయి యొక్క పురుషాంగంని అది లోపల నుంచి తినేసిందంట. దాన్ని ఆపరేషన్ చేసి తీశారంట. ఓరి నాయనో, ఇది విన్న తర్వాత నాకు షివరింగ్ పుట్టుకొచ్చింది. అసలు ఏదైతే అదైందని చెప్పి వాటర్ ఉండే ప్రదేశాలకి వెళ్ళకూడదు అని ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే చిన్న భాషగాడు ఇంపార్టెంట్ కదా, రిస్క్ చేయలేను. నాకు ఇలాంటి న్యూస్లు చూసినప్పుడు భయం పుట్టుకొస్తుంది అబ్బా. అందుకే నేను వాటర్ ఉండే ప్రదేశాలకి అయితే వెళ్ళను. నాకు ఈత కూడా రాదు. కానీ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. ఈ రివర్ మాన్స్టర్ షో యొక్క హోస్ట్ అయిన జెర్మీ వేడ్ మామూలోడు కాదయ్యా, ముసలోడే గాని మహానుభావుడు, గట్టిగుండే. అసలు మనం నదులున్న చోట స్పష్టంగా కనిపించే వాటర్ లో దిగడానికి 2-3 సార్లు ఆలోచిస్తాం. కానీ అతను మట్టిగా ఉండే వాటర్ లో దిగిపోయి ఆ పెద్ద పెద్ద చేపల్ని పట్టేస్తా ఉంటాడు. అసలు అలా మట్టిగా ఉండి క్లియర్ గా లేని వాటర్ చూసిన ప్రతిసారి నాకు అనకొండ పామే గుర్తుకొస్తా ఉంటదిరా బాబు. ఎందుకంటే అలాంటి చోట్ల అనకొండ పాములు ఉంటాయంట. మరి జెర్మీ వేడ్ ఇవేమీ పట్టించుకోకుండా అలాంటి వాటర్ లో దిగుతున్నాడు అంటే గట్టిగుండే ముసలైంది. కానీ మీరు మాత్రం ఇలాంటి పనులు చేయొద్దు మావో, ఎందుకంటే ఫోటోకి దండేసి దండం పెట్టాల్సి వచ్చింది. సో సాధ్యమైనంత వరకు వాటర్ ఉండే ప్లేస్ కి దూరంగా ఉండడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ షో నేమ్ వచ్చేసి మ్యాన్ వర్సెస్ వైల్డ్. ఈ షో గురించి మీ అందరికీ తెలిసే ఉంటది. మీలో చాలా మంది ఈ షో చూసే ఉంటారు. ఈ బేర్ గ్రిల్స్ గురించి కూడా మీకు డెఫినెట్లీ తెలిసే ఉంటది. అసలు ఈ బేర్ గ్రిల్స్ మామూలుడు కాదు, అసలు భయానికే మీనింగ్ తెలియని బ్లడ్ ఏంది. అండ్ ఈ షోలో బేర్ గ్రిల్స్ చేసే స్టంట్స్ గానీ అతను తినే ఫుడ్ గానీ అన్ని రియలే, ఏది ఫేక్ కాదు. కానీ ఈ షోలో మేము జనసంచారం లేని ప్లేస్ కి దూరంగా వచ్చాం అని చెప్తారు కదా, అది మాత్రం కొంచెం ఫేక్. వీళ్ళు షూటింగ్ చేసేది మొత్తం కొంచెం జనసంచారంకి దగ్గరలోనే ఉంటారు. ఎందుకంటే షూటింగ్ చేసే టైంలో ఏదైనా ప్రమాదం జరిగితే వీళ్ళని రెస్క్యూ చేయడానికి ఉండాలి కదా. సో అందుకే జనాలు ఉండే ప్లేస్ కి కొంచెం దగ్గరలోనే షూటింగ్ అనేది చేస్తారు. అండ్ ఈ షోలో బేర్ గ్రిల్స్ చెప్పే సర్వైవల్ టిప్స్ కానీ ట్రిక్స్ కానీ చాలా బాగుంటాయి. అండ్ అతను వేటాడతాడు కదా, అది కూడా భలే ఉంటుంది. కాకపోతే ఒక ప్రాబ్లం ఉంది. ఈ బేర్ గ్రిల్స్ పురుగులు, కప్పలు, పాములు, తేళ్లు, ఇది ఏది పడితే తినేస్తాడయ్యా. అండ్ ఆ సహారా ఎడారి ఎపిసోడ్ లో అయితే మూత్రం తాగుతాడు. అది నిజమో అబద్ధం నాకైతే తెలియదు, బట్ అది చూడడానికి కంపరంగా ఉంటది. అండ్ నా దరిద్రం ఏంటి అంటే కరెక్ట్ గా నేను అన్నం తినే టైంకే బేర్ గ్రిల్స్ అక్కడ పావుని గాని కప్పని గాని పురుగుని గాని తింటా ఉంటాడు. అది చూశాక నాకు అన్నం కూడా తినబుద్ధి కాదు. కానీ అలాంటి సిచ్యువేషన్ లో ఇరుక్కుపోయినప్పుడు అది తప్ప ఇంకోటి చేయలేమని చెప్పి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అందుకే నాకు బేర్ గ్రిల్స్ అంటే చాలా ఇష్టం. కానీ ఇప్పుడైనా ముసలోడైపోయారు మన హీరోలు, మన కళ్ళ ముందే ముసలోళ్ళు అయిపోతుంటే చాలా బాధేస్తుంది. బట్ తప్పదు కదా, వయసు అన్నాక పెరుగుతుంది, ముసలోళ్ళు అవుతారు, మనం చేసేదేమీ లేదు. అండ్ ఈ డిస్కవరీ ఛానల్లో మ్యాన్ వర్సెస్ వైల్డ్ లాగానే మ్యాన్ ఉమెన్ వైల్డ్ అని ఇంకొక షో కూడా వచ్చేది. అది కూడా పర్లేదు, బాగానే ఉంటుందిలే, కానీ కొంచెం ఆర్టిఫిషియల్ గా ఉంటుంది. అంటే ఎలా అంటే ఒక ఎపిసోడ్ లో వాళ్ళ పక్కనే డాక్టర్ కూడా ఉంటారు. అది చూసిన తర్వాత ఇది కొంచెం ఫేక్ లాగా అనిపిస్తూ ఉంటుంది. సో నాకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండేది కాదు. అండ్ నెక్స్ట్ షో నేమ్ వచ్చేసి యూ హ్యావ్ బీన్ వాండ్. ఇది డిస్కవరీ ఛానల్లో వచ్చేది. ఈ షో అంటే నాకు చాలా ఇష్టం. అండ్ ఈ షో యొక్క కాన్సెప్ట్ ఏంటి అంటే ఇంటర్నెట్ నుంచి ఒక 20 ఎక్స్పెరిమెంటల్ వీడియోస్ తీసుకుంటారు. అండ్ ఆ ఎక్స్పెరిమెంటల్ వీడియోస్ లో ఉన్న సైన్స్ ని కొంతమంది సైన్స్ ఎక్స్పర్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అదంతా చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండేది. అండ్ ఎన్నో కొత్త విషయాలు కూడా తెలిసేవి. అందుకే నాకు ఈ షో అంటే చాలా ఇష్టం. అండ్ ఈ షో తెలుగులో వచ్చేది. సో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసేది చాలా క్లియర్ గా అర్థమయ్యేది. మీలో ఎవరైనా ఈ షో చూసిన వాళ్ళు ఉంటే కింద కామెంట్ బాక్స్ లో చెప్పండి. అండ్ తర్వాత ఈ షో నేమ్ వచ్చేసి కాస్మస్ అన్నమాట. ఇది నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్లో వచ్చేది. ఈ షో అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నేను స్టార్టింగ్ లో చెప్పా కదా, నాకు స్పేస్ అంటే ఇష్టం. స్పేస్ ని ఎక్స్ప్లోర్ చేయడం గురించి వీడియోస్ గానీ షోస్ గానీ ఎక్కువ చూసేవాడిని అని. ఈ కాస్మస్ ప్రోగ్రామ్ లో స్పేస్ గురించి చెప్తారు. స్పేస్ ని ఎక్స్ప్లోర్ చేయడం గురించి కొత్త కొత్త విషయాలని చెప్తూ ఉంటారు. అది చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అండ్ స్కూల్లో స్పేస్ గురించి చెప్పని ఎన్నో విషయాలు ఈ కాస్మస్ ప్రోగ్రామ్ చూసి నేను తెలుసుకున్నాను. మన గ్యాలక్సీ గురించి, సౌర కుటుంబం గురించి, ప్లానెట్స్ గురించి, లైట్ ఇయర్స్ గురించి, ఇలా ఎన్నో విషయాలు ఈ కాస్మస్ ప్రోగ్రామ్ లో చెప్తారు. ఒకవేళ మీకు కూడా నాలాగే స్పేస్ గురించి క్యూరియాసిటీ ఉంటే ఈ కాస్మస్ ప్రోగ్రామ్ ని ఒక్కసారి చూడండి, మీకు డెఫినెట్లీ నచ్చుతుంది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ షో నేమ్ వచ్చేసి అమెరికన్ డిగ్గర్స్ అనే షో. ఇది డిస్కవరీ ఛానల్లో వచ్చేది. ఈ షో యొక్క కాన్సెప్ట్ ఏంటి అంటే ఇందులో రిక్ సావేజ్ అనే ఒక రెజ్లర్ ఉంటాడు. అతను తన ఫ్యామిలీని తీసుకుని కొన్ని ప్రదేశాలకి వెళ్తాడు. అక్కడున్న జనాల దగ్గరికి వెళ్లి మేము మీ ప్రాపర్టీలో తవ్వకాలు జరిపి అందులోంచి బయటపడ్డ కొన్ని విలువైన వస్తువుల్ని అమ్మేసి అందులో మీకు డబ్బులు ఇస్తామని చెప్పి వాళ్ళతో డీల్ మాట్లాడుకుంటారు. అండ్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన తర్వాత వీళ్ళు తవ్వకాలు జరిపి కొన్ని విలువైన వస్తువుల్ని బయటికి తీస్తారు. అండ్ వాటిని అమ్మేసి వచ్చిన డబ్బుల్ని వాళ్ళకి సగం ఇస్తారు. ఈ షో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండేది. ఎందుకంటే వాళ్ళు తవ్వకాలు జరిపినప్పుడు నెక్స్ట్ ఏ విలువైన వస్తువు బయటపడుతుందా అని కొంచెం ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అయ్యేది. అండ్ ఆ వస్తువుకి సంబంధించిన చరిత్ర కూడా ఈ రిక్ సావేజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండేది. అండ్ ఈ షో చూసి నేను కూడా మా పెరట్లో తవ్వి చూశాను. నాకు డ్రింక్ మూతలో చెత్తా చెదారం తప్ప ఏమీ దొరకలేదు. మీలో ఎవరైనా ఈ షో చూసి నాలాగే తవ్వి చూసిన వాళ్ళు ఉంటే కింద కామెంట్ బాక్స్ లో చెప్పండి. అండ్ ఇవి గైస్ ఈ ఇన్ఫోటైన్మెంట్ ఛానల్స్ లో నేను చూసిన కొన్ని ఇంట్రెస్టింగ్ షోస్. మీలో ఈ ఛానల్స్ ఈ షోస్ ని చూసిన వాళ్ళు ఉంటే కింద కామెంట్ బాక్స్ లో చెప్పండి. And that's all for the video guys. Thank you for watching and subscribe to my channel Movieverse Telugu for more interesting updates. Until then, keep smiling, take care, bye bye.